కరిగే కాలంలో కలిగి మధుర శృతులకు ప్రతిబింబాలు ఫోటోలు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఒంగోలు మీడియా సమావేశ మందిరంలో రక్తదాన శిబిరం ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, బీజేపీ నాయకుడు యోగయ్య యాదవ్, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ నాయకులు వార్తా నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మేఘపాటి మాలాద్రి, సీనియర్ ఫోటోగ్రాఫర్ ఇస్తేఖర్ బాషా, మీడియా కెమెరామెన్లు పాల్గొన్నారు. ప్రపంచ ఫోటోగ్రాఫ్ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలోనే కాకుండా మన జిల్లాలో ఉండే ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఫోటోగ్రాఫర్
ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, వర్షాలు ఉన్నాయి, ఎండలు ఉన్నాయి, లేకపోతే పోలేని ప్లేసెస్ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేసి ప్రజలకి తెలియపరచడానికి ఎన్నో సేవలు అందించేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ కంటే కూడా పేపర్లో తీసే ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియపరచాలన్న ఇంట్రెస్ట్ కూడా కొంతమంది చాలామంది వచ్చారు కూడా ఈ టెన్షన్తో చనిపోవడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తులు కూడా చాలామంది ఈరోజు ఫ్యామిలీ కంటే ఎక్కువ వాళ్ళ వృత్తిని కాపాడుకుంటూ చేస్తూ జరుగుతాం. కాబట్టి తప్పకుండా కూడా ఫోటోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి కూడా కార్యక్రమాలు ప్రభుత్వంలో తప్పకుండా కూడా చేస్తాం. వాళ్ళు పోయినసారి హౌస్ సైట్స్ కూడా అడిగారు. హౌస్ సైట్స్ కూడా తొందరలోనే ఫైనలైజ్ చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఎవరు కూడా అందరూ కూడా పేదవాళ్ళు అయినా కూడా వాళ్ళ స్థాయికి నుంచి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఏదైతే దాన్ని మా తెలియపరుస్తారో తప్పకుండా కూడా మనకు కావాల్సిన అన్నీ కూడా చేస్తామని చేస్తాం. కాబట్టి ఈరోజు ఫోటోగ్రాఫర్స్ సందర్భంగా అందరికీ కూడా సంతోషంగా గడుపుకోవాల్సిన రోజు కాబట్టి అందరికీ ప్రత్యేకించి అందరూ తరఫున మేయర్ గారు వచ్చారు, డిప్యూటీ మేయర్ గారు వచ్చారు, అదేవిధంగా టాటా ప్రసాద్ వచ్చారు, బీజేపీ మన యోగి యాదవ్ గారు వచ్చారు, అందరూ కూడా పెద్దవాళ్ళంతా కూడా వచ్చారు. అందరూ కూడా తరఫున శుభాకాంక్షలు అంతా భవిష్యత్తులో మీ అందరూ కూడా మంచి జరగాలని చెప్పుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఫోటో అనేది ఒక జ్ఞాపకం. ఎందుకంటే మనకి అందరికీ తెలిసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నట్లయితే ఆ రోజు స్వాతంత్ర సమరయోధులు ఏ రకంగా కష్టపడ్డారు అనేది మనం ఈరోజు మన ఫోటోలో వీడియోలో చూస్తున్నాం. దానికి కారణం ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్. అలాగే మరి ప్రపంచంలో వింతలో విశేషాలు ఎక్కడ ఏది జరిగినా కూడా ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మరి ఫోటోగ్రాఫర్స్ ఎంతగానో కృషి చేస్తున్నారు. ఒక మంచి జరిగినా చెడు జరిగినా ఇమ్మీడియట్గా ప్రజలకు తెలియజేసే విషయంలో మరి ఫోటోగ్రాఫర్లు ఎంత ముందంజలో ఉంటున్నారనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఎంత కష్టమైన ఎండ అయినా వానైనా దేనికి కూడా భయపడకుండా వెళ్ళగలిగిన ప్లేసులు కావచ్చు, వెళ్ళలేని ప్లేసులు కావచ్చు, ఎక్కడికైనా సరే వెళ్ళి అక్కడ ఉన్న విశేషాలని ప్రజలందరికీ తెలియజేసే విషయంలో మరి ఫోటోగ్రాఫర్ల యొక్క కృషి ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరి ఒక జ్ఞాపకం. మన తాతమ్మలో ముత్తాతల యొక్క ఫోటోలు ఈరోజు వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ వాళ్ళు మనం చూడండి ఓన్లీ ఫోటో వల్లనే ఈ ఫోటోగ్రాఫర్స్ వల్ల నాకు సాధ్యమవుతుంది. అలాగే మరి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా దగ్గరగా ఉండి ఫోటోగ్రాఫర్స్ యొక్క జీవితాలు మరి చాలా దుర్భరంగా ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలిసి అందుకే మన ఎమ్మెల్యే గారు కూడా ఒక మంచి మనసుతో మీకు కూడా ఒక మంచి స్థలాలను కూడా ఇళ్ళ స్థలాలని పట్టాలుగా ఇవ్వడానికి కూడా ముందంజ రావడం, అలాగే మీ యొక్క లైఫ్ని కూడా బాగు చేయడానికి వాళ్ళు కృషి చేస్తారని చెప్పడం కూడా చాలా సంతోషంగా. కాబట్టి మీరందరూ కూడా మంచి విషయాలని ఇంకా బాగా అందరూ ఎంకరేజ్ చేస్తూ అలాగే లోటుపాట్లు కూడా తెలియజేస్తూ మరి అందరికీ సహకరించవలసింది. ఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసి